తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రామారెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సీనియర్ నాయకులు భూమిరెడ్డి, కౌన్సిలర్లు నజీరుద్దీన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు. ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సూచికగా తెలంగాణ తల్లిని ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు, అదేవిధంగా మేధావుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపాంతరం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని మార్పు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టిరో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి యథావిధిగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపును మార్చి మరి చెయ్యి గుర్తు పెట్టి మీ రాజకీయం కోసం, కాంగ్రెస్ రాజకీయం కోసం మరి చెయ్యి గుర్తు పెట్టి డూప్లికేట్ తెలంగాణ తల్లిని తయారు చేస్తున్నారు. ఇది దురదృష్టం. మీ రాజకీయ దివాలాకోరు తనానికి ఇది నిదర్శనము. రేవంత్ రెడ్డి ఈ విగ్రహంతో మరి డూప్లికేట్ విగ్రహం తల్లితోటే మీ రాజకీయ దివాలాకోరుతనం బయటపడ్డది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించాలా. మీరు చేసే రాజకీయ దివాలాకోరుతనం మాటలు మీరు నమ్మకండి. ఇప్పుడైనా మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రాంత ప్రజలకు కోరుతున్నాం. జై తెలంగాణ. కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే ఇతను ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇలా ప్రతి టీఎస్ అనేది తీసి ప్రతిదీ దాన్ని కూడా మార్చిండు. ఈ రోజు కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉండను ప్రజలను గుర్తించండి. ఒక కిరీటం లేదు. ఇవాళ కొత్త వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ తల్లి తిరిగే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక అభయాస్తం పెట్టారు చేతి గుర్తు. అది బతుకమ్మను మార్పించారు. తర్వాత కిరీటం తీసేసారు. మళ్ళీ ఆ కళాకారుని ఎవడైతే ఉన్నాడో ఆంధ్రులకు ఇచ్చినట్టున్నాడు. ఆ శిల్పి కూడా మెడల కూడా ఏ ఆభరణం లేకుండా, ఒట్టనం లేకుండా మన తెలంగాణ సంస్కృతిని ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్. రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా అది తల్లి తెలంగాణ మళ్ళీ స్థాపిస్తామని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఎన్ని కుట్రలు పన్నా నువ్వు ఉండేది తక్కువ రోజులే. కాబట్టి నువ్వు
చంద్రబాబు నాయుడు లోపలిగా ఉండి ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు 2 లక్షల రుణము మాఫీ చేసిన 100% అన్నావు. ఎక్కడ చేసినావు దాన్నే ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. గంపగౌడ గారి ఆధ్వర్యంలో చాలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ గడ్డ కామారెడ్డి అడ్డ మేము మా యొక్క సత్తా చూపిస్తాం. నీ సిగ్గు లేదు. కామారెడ్డిలో నువ్వు నిలబడ్డావు, ఓడిపోయినావు. కానీ నువ్వు కామారెడ్డి చేసిందేం లేదు, కాంగ్రెస్ నాయకులు చేసిందేం లేదు. ఇలా రుణమాఫీని ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలా. రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా ఎగ్గొట్టావు. మళ్ళీ నువ్వు చెప్పుకుంటా పోతే సిగ్గు శరము ఇచ్చదు కూడా మానం లేకుండా ఉన్నారు. అన్ని దొంగ వాగ్దానంతో వచ్చారు. కాబట్టి కేసీఆర్ ను తట్టుకునే శక్తి ఎవరికి